తెలంగాణలో వర్షాలు వరదలపై పొలిటికల్ మంటలు రాజుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అండ్ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం అయితే జోరందుకుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, వరదలు ఇంకా వర్షాల కారణంగా పొలిటికల్ పార్టీస్ల మధ్య అయితే మాటల యుద్ధం స్టార్ట్ అయింది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ హెలికాప్టర్ లేవు, హెచ్చరికలు లేవు అనేసి ఆరోపిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ మేము అన్ని సహాయం అందిస్తున్నామని చెప్తున్నారు. అయితే దీని మీద అసలు కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏ విధంగా ఉంది? ముఖ్యంగా ఇటీవల కురిసినటువంటి వరదల కారణంగా 3 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్తో సహా సీఎం నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సహాయక సహకారాలు అందించామనేటటువంటి వర్షాన్ని కాంగ్రెస్ పార్టీ వినిపిస్తూ ఉంది. దాంతోపాటుగానే కీలకంగా దాదాపు 111 గ్రామాలు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి, వాటితో పాటుగానే ఖమ్మం అలాగే మహబూబాబాద్ జిల్లాలో కూడా తీవ్ర ఆస్తి నష్టం, అలాగే దాదాపు 24 మంది మరణించారు ఈ వరదల ద్వారా అనేది కూడా అధికారికంగా చెప్తున్నటువంటి లెక్క. అయితే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉండడం వల్లే ముందస్తుగా రివ్యూలు నిర్వహించడం, వెనువెంటనే కూడా సీఎం అక్కడ కలెక్టరేట్లకు 5 కోట్ల సహాయాన్ని తక్షణ సహాయం కొరకు నిధులు కేటాయించడం, ఇటువంటి అంశాలు చేపట్టడం ద్వారానే కొంత నష్ట నివారణ తగ్గిందనేటటువంటి మాటలు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఒకవైపు పొలిటికల్ ఫైట్ నడుస్తూ ఉంది, ఒకవైపు ప్రజలను ఆదుకుంటూనే అధికార ప్రతిపక్షాల నడుమ మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ప్రతిపక్షం ప్రధానంగా విమర్శిస్తుంది, అధికారం పక్షం కొంత ముందుగా మేల్కొని ఉంటే మాత్రం ఇంతటి భారీ నష్టం కూడా తప్పేది అనేటటువంటి విమర్శలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, ప్రధానంగా ఈ విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి, ప్రభుత్వం కొంత ముందుగా మేల్కొని ఉంటే ఈ విధమైనటువంటి భారీ నష్టం వాటిల్లేదు కాదు అనేటటువంటి విమర్శలు చేస్తాం. ఒకటి ముందుగా మీరు ఆలోచన చేసుకోవాలి, 45 సెంటీమీటర్ల వర్షం, కనీ విని ఎరగని పరిస్థితులలో 45 సెంటీమీటర్ల వర్షం పడ్డదంటే ఒక్కసారి ఆలోచన చేయరి. మా భట్టి గారు కానివ్వండి, మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, మా ములుగు సీతక్క గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, ఒక్క మంత్రి కూడా బయటికి వచ్చిన పరిస్థితి లేదండి. పర్టికులర్గా అదే డిస్టిక్లో ఉండి, ఖమ్మంలోనే ఉండి, ఎవరికి ఏం అవసరం ఉందో మినిమం 3 డేస్ నుంచి అందరికి కాషన్ చేసుకుంటూ, ఈరోజు అన్ఫార్చునేట్లీ 24 మంది చనిపోయారండి. వెరీ అన్ఫార్చునేట్. నేను ఒకటే అంటున్నా, ఇట్లాంటి దాంట్లపైన కూడా రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఉందా అని అంటున్నాను నేను. ఈరోజు 24 మంది చనిపోయారు. నిజంగా కూడా మేము అలర్ట్ కాకుండా ఉంటే, నిజంగా మేము ముందు నుంచి హెచ్చరికలు చేయలేకుంటే, ముందు నుంచి మేము రిహాబిలిటేషన్ సెంటర్స్ మేము ప్రొవైడ్ చేయలేకపోయి ఉంటే క్యాజువాలిటీస్ చాలా పెరిగే పరిస్థితి ఉంటుండే. 45 సెంటీమీటర్ల వర్షము, ఒక్కసారి చూడండి, ఆ విజువల్స్ అన్ని చూస్తుంటే భయం వేస్తుంది. అసలు ఇంత దారుణమైన పరిస్థితి నుంచి ఖమ్మం బయటపడ్డదా? వితిన్ నో టైం, అంటే వితిన్ 3 డేస్లో ఈరోజు ఖమ్మంని మేము రిలీఫ్, అంటే ఖమ్మంని బయటికి తీసుకొచ్చేసినాం. ఇంత పెద్ద పరిస్థితి, 9 చెరువులు చుట్టుముట్టిన ఖమ్మాన్ని ఈరోజు ఎవరికి ఇబ్బంది కాకుండా ఖమ్మాన్ని బయటికి తీసుకొస్తే ప్రతిపక్షంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నాయి. నేను ప్రధాన ప్రతిపక్షం, దేశవ్యాప్తంగా ఈరోజు పార్టీ బీజేపీ పార్టీ అధికారులకు ఉంది. ఒకటే కోరుతున్నా, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది మినిస్టర్లు, 2 మినిస్టర్లు, 8 మంది ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఒక రాజ్యసభ ఉండి మీరు ఏం బీక్తుర్రు అని అడుగుతున్నాను నేను. ఒక్కరన్నా సరే ఈరోజు ఖమ్మంకు పోయే పరిస్థితి ఎందుకు లేదు మీకు? ఖమ్మంలో ఎందుకు రిలీఫ్ మెజర్స్ టేకప్ చేయలేదు? మీరు ఎందుకు రిలీఫ్ ఇస్తలేరు? ఎందుకు మీరు ఈరోజు వరకు అసెంబ్లీలో అడిగితే బడ్జెట్ లేదంటారు, పార్లమెంట్లో అడిగితే బడ్జెట్స్ ఇవ్వలేరు, మాకు ఇస్తలేరు. అదేవిధంగా నో రిలీఫ్, నో బడ్జెట్, నో నేషనల్ డిజాస్టర్ నుంచి హెల్ప్ చేయడంలో మీరు విఫలమవుతారు. ఒక హెలికాప్టర్ అడిగితే కూడా ఇలాంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉందంటే ఇంతకైనా దారుణమైన పరిస్థితులు ఇంకేమైనా ఉంటాయా? ముఖ్యంగా ప్రధానంగా 3 మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఒక హెలికాప్టర్ కూడా తీసుకురాలేకపోయారు. ఇది ప్రభుత్వ వైఫల్యమే అనేటటువంటి పదేగా మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పదే రిక్వెస్ట్ చేసిండ్రు. ఇంత దౌర్భాగ్యం అంటే కేంద్ర ప్రభుత్వం మినిమం రెస్పాన్సిబిలిటీగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక హెలికాప్టర్ మాకు ప్రొవైడ్ చేసినట్టయితే మేము కొంతమంది ప్రాణాలను కాపాడుకుంటున్నాము. ఒక సంఘటనలో మా మంత్రి గారు యాక్సిడెంట్ అయినా సరే కానీ ఆయన మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చి హెల్ప్ చేసే విధంగా ఆయన ఉంటే ఈరోజు ప్రతిపక్షాలు గొగ్గోలు పెడతాయండి. ఎక్కడుండి మాట్లాడుతున్నారు? ఫామ్ హౌస్లో కూర్చొని ఒకఆయన మాట్లాడతాడు, అక్కడ కూర్చొని ట్విట్టర్లో ఇంకో ఆయన మాట్లాడతాడు. ఇదా మీరు ఇస్తున్న రిలీఫ్ పబ్లిక్కి? కోట్లు దోచుకున్న ఈ తెలంగాణని కోట్ల రూపాయలు దోచుకురు కదా, ఆ కోట్ల రూపాయల్లో కనీసం కొంతమన్నా ఈరోజు పబ్లిక్ కోసం ఖర్చు పెట్టే విధంగా మీరు ముందుకు రావాలి తప్ప అన్నెసరీ మా మీద దాడి చేస్తూ మమ్మల్ని ఏదో ప్రతిపక్షంగా
మీరు విమర్శించండి, కన్స్ట్రక్టివ్గా ప్రతిపక్షంగా విమర్శించి 100% యాక్సెప్ట్ చేస్తాం. కన్స్ట్రక్టివ్ ఏం చెప్పాలండి, అక్కడ ప్రాబ్లం ఉందండి, కొంచెం ఐడెంటిఫై చేసినాం, మీరు కొంచెం రిలీఫ్ మెజర్స్ ఏమైనా తీసుకోండి అని చెప్తే 100% ఓ పార్టీగా కాదండి, ఓ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మా మంత్రులే కానీ ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్యే మీకు ఫీల్డ్లో ఉన్నాడంటే ఒకసారి చూడండి మీరు. మా ఎంపీ గారు ఫీల్డ్లో ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఫీల్డ్లో ఉన్నారు, ప్రతి ఒక్కరు ఫీల్డ్లో ఉంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితులలో ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నప్పుడు మినిమం మనం సెక్యూర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ దీన్ని రాజకీయ పక్షంగా చూసుకుంటూ రాజకీయాలు మాట్లాడుకుంటా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ విధంగా అయినా సరే ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉన్నది, ఎలాంటి మెజర్స్ అని తీసుకోవడానికి రెడీగా ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు కూడా వర్షాలు వచ్చినట్టయితే ఏమైనా రిలీఫ్ అవసరం ఉంటే కూడా జిహెచ్ఎంసీ నుంచి నేను మా ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా, అవసరం ఉంటే జిహెచ్ఎంసీ దగ్గర ఎనఫ్ ఎక్విప్మెంట్ ఉంది, ఎనఫ్ స్టాఫ్ ఉంది, మా దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీని కూడా డిప్యూట్ చేసే ప్రయత్నం అవసరం ఉంటే మేము డిప్యూట్ చేస్తాం కూడా. సో నేను ఒకటే కోరుకుంటా, ప్రతిపక్షాలను ఏది ఏమైనా సరే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి, బురద రాజకీయాలు చేయకండి, కొంచెమన్నా పబ్లిక్ అవసరమైన విధంగా మీరు వ్యవహరించండి. అదేవిధంగా బీజేపీ పార్టీకి మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద, నేషనల్ డిజాస్టర్ కింద దీని సంఘటన ఎందుకు తీసుకోరని కిషన్ రెడ్డి అని అడుగుతున్నా. మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంపీగా మీరు ఉండి కూడా ఒక మినిస్టర్గా వ్యవహరించే హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఒక్క 15 నిమిషాలు మీకు టైం లేదండి. ప్రధానంగా ప్రతిపక్షం లేవనెత్తుతున్న అంశం ఏంటంటే రెడ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకొని ఉంటే ఇంతటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకపోయేది కదా. నేను జిహెచ్ఎంసీలో ఒక కార్పొరేటర్గా నేను 2020లో జరిగిన ప్రమాదం నేను చూసిన. 2020లో నేను చూసిన ప్రమాదం హైదరాబాద్లో 16 నుంచి 20 సెంటీమీటర్ల వర్షానికే హైదరాబాద్ ప్రాంతం, ఇంత హైట్లో ఉన్న ప్రాంతం కూడా అతలాకుతలం అయిపోయింది. 9 చెరువులు కరెక్టెడ్ అయి ఉన్న ఖమ్మం జిల్లా, ములుగు జిల్లా, అటుపక్క మన వరంగల్, ఇవన్నీ కూడా 45 సెంటీమీటర్ల వర్షం. 45 సెంటీమీటర్ల వర్షాన్ని కూడా మేము రెడ్ అలర్ట్ మేము తీసుకోకుండానే ఇంత సేవ్ చేసినామా? నిజంగా మేము రెడ్ అలర్ట్ మేము ప్రకటించబోయి ఉంటే పశు సంపద ఈరోజు 4 లక్షల హెక్టార్లలో పంటలు నాశనం అయిపోయినాయి కదా. నిజంగా మేము తీసుకోకుంటే ఇంకా లక్షలాది పంటలు నాశనం అయిపోతుండే. అదేవిధంగా పశు సంపద లేకుండా పోతుండే. ఈ పశు సంపద కాపాడినాం, ప్రజల ప్రాణాలు కాపాడినాం, క్యాజువాలిటీస్ కాకుండా చూసుకున్నాం. అన్ఫార్చునేట్లీ కొంత సంఘటన జరిగింది, దాన్ని ఏం చేయలేకపోయినాం. వీఆర్ వెరీ మచ్ ప్రిటీ అబౌట్ దెమ్. గవర్నమెంట్ వాళ్ళ అండగా ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు మేము అందిస్తాం. ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్గా మాకున్నది. అది ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు కంటిన్యూగా ఫీల్డ్లో ఉన్నారండి. ఎక్కడున్నాడండి పాత ముఖ్యమంత్రి? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇదే రాష్ట్రంలో పాత ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా రోజు ఎందుకు రాలేదు ఫీల్డ్లోకి? కనీసం ఈ రోజైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ కార్యకర్తలకు, అరే బాబు మనందరం ఉండాలంటగా, కన్స్ట్రక్టివ్గా పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఉన్నది, కన్స్ట్రక్టివ్గా పబ్లిక్ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉన్నది. మాకు ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ ఆదేశాలు జారీ చేసినారు, ప్రతి కార్యకర్త అనేటువంటి ఫీల్డ్లోకి రావాలి, ఫీల్డ్లో పనిచేయాలి. ప్రతి కార్యకర్త ఎక్కడైతే అవసరం ఉన్నదో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి తప్ప రాజకీయాలకు తావేయకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. నేను మరొకసారి బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పని చేయకున్నా సరే కానీ విమర్శించకండి. మీకు చేతనైతే పోయి ఒక 2 రూపాయలు సహాయం చేయండి, ఇంత బియ్యం ఇవ్వండి, ఇంత పప్పు ఇవ్వండి, ఇంత కూరగాయలు ఇవ్వండి తప్ప అన్నెసరీ మా మీద బురద తల్లినట్టయితే. మరోవైపు కూడా బీఆర్ఎస్ నేతల మీద నిన్న ఖమ్మంలో అక్కడ వరద ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతల కాన్వాయ్ మీద, కార్ల మీద దాడి చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేటటువంటి విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాంట్లోకి పోలేదు. అన్ఫార్చునేట్లీ మాకు ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పువ్వాడ అజయ్ గారు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడో లేక్స్లో లేఅవుట్లు చేసిరని, ఆ లేక్స్లో కొన్న బాధితులే అక్కడ రాళ్ల దాడి చేసిరని మాకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మా కార్యకర్తలు రాత్రి తెలియజేయడం జరిగింది. ఈ దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వాళ్ళపైన దాడి చేసి, మేము దాడి చేస్తే ఇట్లుండదు పరిస్థితి, మా దాడి చాలా డిఫరెంట్గా ఉంటుంది, మేము దాడి చేయదలుచుకోలేదు. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత మాకుంది. ఖచ్చితంగా అదే బీజేపీ అక్కడున్న ఎవరైతే భూమి కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, చెరువుల ప్లాట్లు కొని కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఈ దాడికి ప్రేరేపించారని మాకు రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతి ముఖ్యంగా కారు ఒక కార్యకర్త కాల్మీన్కి వెళ్ళిపోయింది. ఎవరిదా కారు? హరీష్ రావు కారు నడుపుతుందేమో కౌశిక్ రెడ్డి, కూర్చుందేమో హరీష్ రావు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి? ఎవరి కారు అది? మామిని ఎందుకని బురద తగులుతారు అన్నెసెసరీ? ఇంకోటి, ఇప్పుడు ఆయన కారుకు అద్దం పలిగిందా? ఇది కాదండి సమస్య.